ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మేము వాళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తారంటే తండ్రి మీద అదే తండ్రి చంపుతున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి చెప్పండి ఒకటి, తండ్రి చంపే అధికారం ఎవరికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే డబ్బుల కోసం యూట్యూబ్ వాళ్ళు ఎంత దారుణంగా తిరుగుతున్నారంటే కడుపుకు అన్నం తినమండి వాళ్ళని. అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద న్యాయం చేసేసి కడుపుకు అన్నం తింటే వాళ్ళకి కడుపు ఇంకది. వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, నాకు ఒక్కతే కూతురు ఉన్నది. అంతేగాని వాళ్ళు అన్యాయంగా నన్ను కన్నతండ్రి చంపిండు అనేది ఎంతవరకు న్యాయం సార్? నాకు అర్థం కాదు. ఎప్పుడైతే మీరు చంపిన వాళ్ళ మీద నిఘా పెట్టండి, కానీ కన్నతండ్రి మీద నిఘా పెట్టేది ఏం అర్థమవుతలేదు మీకు. మీరు అసలు చదువుకున్నారా, చదువుకోలేరా, మీకు మైండ్ ఉందా, మైండ్ లేదా, నాకు ఏం అర్థమవుతలేదు మీకు. ఫస్ట్ మీరు ఎవరిని చంపారు? పోలీసు వాళ్ళకి నేను సహకరిస్తున్నా 100%. నేను రాత్రిలాక పగలనాక పోలీసు వాళ్ళ దగ్గరనే ఉంటున్నా, ఫోన్లు చేస్తున్నా, అన్నీ చేస్తున్నా. సార్ ఎట్లా సార్ 5 రోజులు అవుతుంది, వాళ్ళు కూడా పని చేస్తారు, నాకు సహకరిస్తారు. నేను మీడియా వాళ్ళకు కూడా సహకరిస్తున్నా. కానీ యూట్యూబ్ వాళ్ళు ఏ ఛానల్ వాళ్ళు వేసారో వాళ్ళకైతే చెప్తున్నాను, వాళ్ళకైతే బాగుండదు. నేను మాత్రం తెలుసుకొని మరి మాత్రం ఫోన్లు చేసి మరీ మాట్లాడతాను వాళ్ళతోని. చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళు కడుపుకు అన్నం తినండి ఫస్ట్, తర్వాత ఏమంది తింటారో మనకు సంబంధం లేదు. వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు. తండ్రి చంపుకునేంత ఉండదు, వాళ్ళు ఎవరికి ఉండదు. తండ్రి చంపుకోడు, ఎవడు కూడా చంపుకోడు. అది ప్రీ ప్లాన్గా మర్డర్ అయింది. అది ఎన్ని రోజుల నుంచి నిఘా పెట్టిరో, నా బిడ్డ పైన పెట్టిరో, నా పైన పెట్టిరో నాకు అర్థమవుతలేదు. కానీ వాళ్ళని మాత్రం పట్టుకునే ప్రయత్నం చేయండి మీరు. ఎవరైతే తండ్రి అని చంపిన ఛానల్ పెట్టారో యూట్యూబ్ వాళ్ళకు కూడా చెప్తున్నాను, కంపల్సరీ వాళ్ళు చంపిన వాళ్ళమే నిఘా పెట్టండి. తండ్రి చంపేసిండు, తల్లి చంపేసిండు అని చెప్పడం చెత్త మాటలు మాట్లాడకండి మీరు. చెత్త మాటలు మాట్లాడకండి, చెత్త ఆలోచనలు పెట్టుకోకండి మీరు.